హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'ట్రాప్ హౌస్' 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక క్రైమ్ యాక్షన్ మూవీ అనమాట. ఇలాంటి మూవీస్‌లో యాక్షన్ సీన్స్ కొంచెం హైలైట్‌గా చేస్తుంటారు. ఈ మూవీలో ఆ యాక్షన్ సీన్స్ చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. అంత హైలైట్‌గా ఉండవనమాట. ఆ యాక్షన్ సీన్స్ ఇంకొంచెం హైలైట్ చేసి చూపించుంటే బాగుండేదనిపించింది. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే రేసిల్ ఒక డీఏ ఏజెంట్ అనమాట. తనకొక కొడుకుంటాడు. వైఫ్ ఉండదు. ఒక ట్రాప్ హౌస్‌లో మనీ అండ్ డ్రగ్స్ దొరుకుతాయనమాట పోలీసులకి. అది తెలిసిన డీఏ ఏజెంట్ రే తన కొడుకుతో అక్కడికెళ్తాడనమాట. ఏజెంట్ రే కొడుకు కోడి తనొక కాలేజ్ స్టూడెంట్. తన ఫ్రెండ్స్‌తో కలిసి ఆ మనీని కొట్టేయాలని ప్లాన్ చేస్తారనమాట. అలాగే కోడి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి ఆ మనీని కొట్టేస్తారు. ఆ తర్వాత కోడి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకొక రాబరీ చేస్తున్న టైంలోనే అప్పుడే వాళ్ళ ఫాదర్ కూడా తనని చూస్తాడు. చూసి ఏం చేశాడనేదే ఈ మూవీ స్టోరీ అనమాట. ఆ పాయింట్‌ని బేసుకొని కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ పెట్టారు. అవి చూడడానికైతే ఒక్కొక్కలా కనిపిస్తాయి. తండ్రేమో ఏజెంట్, కొడుకేమో ఒక దొంగ. సో, ఆ తండ్రి కొడుకుల మధ్య ఏం జరిగింది? అసలు ఏం చేశారనే పాయింట్ మీదే ఈ మూవీలో కొన్ని ఎమోషనల్ సీన్స్ పెడతారు. అవి చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో స్టోరీ కూడా అంత ఇంట్రెస్ట్‌గా ఉండదు. స్క్రీన్ ప్లే కూడా అలాగే వెళ్తూ ఉంటదనమాట స్లోగా. ఆ ఫాదర్ అండ్ ఎమోషన్స్ కొంచెం ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఆ రాబరీ సీన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండవు. చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయనమాట. ఇంకా ఈ మూవీ క్లైమాక్స్‌లో ఒక యాక్షన్ సీన్ పెట్టుకున్నారు. ఆ యాక్షన్ సీన్స్‌తోనే ఈ మూవీ ఎండ్ చేస్తారనమాట. ఇంకా ఈ మూవీలో ఏజెంట్ రేసిల్‌గా డేవ్ బటిస్టా చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు బాగుంటదనమాట. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీ టెక్నిక్ కాస్త పర్లేదు బాగుంటది. అండర్ గ్రౌండ్‌లో ఒక ఫైట్ సీన్ వస్తే ఆ సీన్ చూడడానికి బాగుంటదనమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటియేం లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. అక్కడక్కడ కొన్ని యాక్షన్స్ చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. అంతే ఇంకేం లేదనమాట ఈ మూవీలో. అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. మీకు మా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.